ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వయస్సు మీద ఆయన ఆరోగ్య పరిస్థితి మీద కొన్ని కామెంట్స్ చేశారు సార్. ఆయనకు వయసు మీద పడుతోంది, ఆయన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దానికి చిదంబరం కౌంటర్ ఇచ్చారు సార్ అమిత్ షాకి. మోదీకి అమిత్ షా సంకేతం ఇస్తూ ఉన్నారా? మోదీ ఏజ్ కూడా 74 ఇయర్స్ కదా, అంటే భవిష్యత్తులో అమిత్ షా ప్లేస్లో మీరు రావాలి, మోదీ ప్లేస్లో మీరు రావాలని కోరుకుంటూ ఉన్నారు అంటూ ఆయన కామెంట్ చేశారు. నిజంగా అమిత్ షా అంటే ఇంకొక కామెంట్ కూడా చేశారు సార్. ప్రధాని పీఠాన్ని మోదీ దక్కించుకోలేకపోతే, భారతీయ జనతా పార్టీ గెలవకపోతే ఈసారి అమిత్ షా సంతోషిస్తారేమో అన్నట్టుగా కూడా చిదంబరం కామెంట్ చేశారు. అది రాజకీయ ప్రశ్నలకు రెడీ కామెంట్ చేస్తారు కానీ దాంట్లో క్వశ్చన్ అది కాదండి. క్వశ్చన్ ఏంటి అంటే చిదంబరం ఏమన్నాడు, అమిత్ షా ఏమన్నాడు, ఒకరి మీద ఒకరు పొలిటికల్ పార్టీలో ఒకరి మీద ఒకరు అనుకుంటారు. సో అది ఇష్యూ కాదు. ఇష్యూ ఏంటి అంటే మీరు అడగాల్సిన ప్రశ్న కూడా ఏంటంటే అమిత్ షా వయస్సుకు రాజకీయాలకు లింక్ చేశారు. ఫండమెంటల్ పాయింట్ అది. ఇప్పుడు నవీన్ పట్నాయక్ వయస్సు 77 ఏళ్ళు, ఆయన అనారోగ్యంతో ఉన్నాడు, ఆయన అంటూ ఛాలెంజ్ చేశారు. ఫండమెంటల్ క్వశ్చన్ అది. ఈ రకంగా కామెంట్ చేయడం పొలిటికల్ డీసెన్సీ అవుతుందా? సో ఈ రకమైన కామెంట్లను బీజేపీ మరి యాక్సెప్ట్ చేస్తుందా? బీజేపీ కూడా ఇంప్లిమెంట్ చేస్తుందా? అంటే వయస్సు అనారోగ్యం ఉన్న వారిని బీజేపీ పక్కకు పెడుతుందా? సుశీల్ కుమార్ మోడీ ఇటీవలనే చనిపోయాడు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి. ఆయన క్యాన్సర్తో చనిపోయాడు. ఆయన చివరి నిమిషం వరకు కూడా ఆయన బీజేపీలో యాక్టివ్గానే ఉన్నాడు కదా. సో నువ్వు క్యాన్సర్ వచ్చిందని చెప్పి బీజేపీ దూరం పెట్టిందా సుశీల్ కుమార్ మోడీని? లెట్ us బీ ఫ్యాక్చువల్. సుశీల్ కుమార్ మోడీని బీహార్ మంత్రివర్గంలోకి తీసుకోవాలని బీజేపీ భావించింది. ఉప ముఖ్యమంత్రిగా మళ్ళీ సుశీల్ కుమార్ మోడీ అయ్యేవాడు. ఆయన రిజెక్ట్ చేశాడు. నాకు అనారోగ్యంగా ఉంది, క్యాన్సర్తో ఉన్నాను, అందువల్ల నేను తీసుకోను అని సుశీల్ కుమార్ మోడీ పర్సనల్లీ రిజెక్టెడ్. లేకపోతే ఆయనకు బీహార్ ప్రభుత్వంలోనూ కేంద్ర ప్రభుత్వంలోనూ బీజేపీ తీసుకుందామని రెడీ అయింది. మరి ఎందుకు రెడీ అయింది? అందువల్ల వయస్సు అంటే ఇప్పుడు మీకు 74 ఇయర్స్ నరేంద్ర మోడీ. సో వయస్సు ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు వయసు లేదా? మరి వీళ్ళందరినీ రాజకీయాల నుంచి పక్కకు పెడదామా? సో ఒక వ్యక్తి తన వయస్సు వల్ల లేదా అనారోగ్యం వల్ల తాను నిర్వహించేటువంటి పాత్రకు, నిర్వహించే పదవికి న్యాయం చేయనప్పుడు మాత్రం ప్రశ్నించాలి. నేను ఒప్పుకుంటాను. సో మీకు నవీన్ పట్నాయక్ 77 ఇయర్స్ ఉండడం వల్ల, ఆయన హెల్త్ బాగలేకపోవడం వల్ల, ఆయన ప్రభుత్వ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు సరిగా నిర్వర్తించలేడని గనక బీజేపీ గనక నిరూపించగలిగితే ఆ ప్రశ్న కరెక్ట్ అవుతుంది. అలా కానప్పుడు జస్ట్ బికాజ్ ఆఫ్ ఏజ్ అండ్ ఇల్ హెల్త్, అలా అంటే మీకు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఇద్దరి వయసు ఎంత? బైడెన్ వయసైనా ట్రంప్ వయసైనా? వాళ్ళిద్దరికి అనారోగ్యాలు లేవా? 70 క్రాస్ అయితే చాలా అనారోగ్యాలు ఉంటాయి, అనివార్యంగా ఉంటాయి. సో ఆర్ది రాజ్యాంగం ఏం చెప్తోంది? ఇన్కెపాసిటేటెడ్ అయితే, అంటే ఆరోగ్య రీత్యా అతను పనిచేయలేని స్థితిలో ఉంటే అని అనాలి. సో అన్ఫార్చునేట్లీ పర్సనల్ ఆస్పెక్ట్, ఏజ్ అండ్ హెల్త్, వీటిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ప్రత్యర్థులపైన అటాక్ చేయడం రాజకీయ సంస్కారం అనిపించుకోదు. అందులో హోంమంత్రి స్థాయిలో దేశంలో 2వ పొజిషన్లో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సినటువంటి అంశం అసలే కాదు. అన్ఫార్చునేట్లీ రెండవ పొజిషన్, మొదటి పొజిషన్లో మోడీ కూడా మాట్లాడాడు. సోనియా గాంధీ పారిపోయింది అన్నారు. అసలు ఏమాత్రమైన మానవత్వంతో ఆలోచించదాం. సోనియా గాంధీకి క్యాన్సర్ అందరికీ తెలుసు. క్యాన్సర్తో ఆమె గత కొన్నేళ్ళుగా ఫైట్ చేస్తోంది. మీరు ఆమె ఎలక్షన్ మీటింగ్లో ఆమె చూడండి, ఎంత బలహీనంగా ఉంటారో మనకే అర్థమవుతుంది. సో ఆమె అందుకే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకొని ఆమె రాజ్యసభకు రాజస్థాన్ నుంచి వెళ్ళారు. రాజ్యసభకు మనకు తెలుసు మన్మోహన్ సింగ్ వీల్ చైర్లో వచ్చి కూడా రాజ్యసభ అటెండ్ అయ్యాడు. అటెండ్ కావడమే కాదు, రాజ్యసభలో మాట్లాడాడు. సో ప్రత్యక్ష రాజకీయాల్లో తన అనారోగ్యం రీత్యా, వృద్ధాప్యం రీత్యా సోనియా గాంధీ నిష్క్రమిస్తే పారిపోయారని విమర్శించారు. ఇక్కడేమో నవీన్ పట్నాయక్ రాజకీయాల్లో ఉంటే ముసలోనువైనా నీకు రోగాలున్నా ఎందుకున్నావు అంటారు. చూడండి ఎంత ఆశ్చర్యము బీజేపీ స్టాండ్. సోనియా గాంధీ విషయంలో ఏ స్టాండ్ తీసుకున్నారు? వృద్ధాప్యం వల్ల, అనారోగ్యం వల్ల ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకొని రాయబరేలీలో పోటీ చేయక రాజస్థాన్ నుంచి వెళ్తే మోడీ స్థాయిలో, దేశ ప్రధాని స్థాయిలో మీరు ఎన్నికల్లో పారిపోయారు, భయపడి పారిపోయారని ఘోరంగా విమర్శించారు.
అసలు ఏమాత్రమైన మానవత్వంతో ఆలోచిద్దాం. న్యాయమా ఇది? ఎవరైనా కాంగ్రెస్ సంబంధం లేదు, బీజేపీ సంబంధం లేదు. మీరు ఒక సగటు వ్యక్తిగా, సగటు పౌరునిగా, సగటు భారతీయునిగా ఆలోచిద్దాం. క్యాన్సర్తో ఫైట్ చేస్తున్న ఒక వ్యక్తి తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండలేను అంటూ పక్కకు జరిగితే ఆమె పారిపోయినట్టు అవుతారా? అక్కడేమో ఆమెను పారిపోయినా అన్నారు, ఇక్కడ నవీన్ పట్నాయక్ ఉంటేనేమో ఎందుకున్నాం అన్నారు. మరి ఏం చేయాలి చెప్పండి? అంటే ప్రతిపక్ష నేతలు ఏం చేయాలి? వయసు మీద పడితే ఉంటే ఎందుకున్నామంటది, లేకపోతే పారిపోయినామంటది. ఏం చేయాలి చెప్పండి? ఇదే నవీన్ పట్నాయక్ కనుక రాజకీయ నిష్క్రమించి వేరే వాళ్ళకి అప్పేస్తే నవీన్ పట్నాయక్ పారిపోయాడు అని మళ్ళీ అనేవాళ్ళు. సోనియా గాంధీ చేస్తే పారిపోయారన్నారు కదా, నవీన్ పట్నాయక్ చేస్తే ఎందుకున్నామన్నారు. సో అందువల్ల మోడీ అమిత్ షాలు కూర్చొని డిసైడ్ చేయాలి నవీన్ పట్నాయక్ ఏం చేయాలి, సోనియా గాంధీ ఏం చేయాలని. అందువల్ల రాజకీయాల్లో మనకు సంస్కారాన్ని వదలకూడదు, ప్రైవసీ, పర్సనల్ అంశాలు తీసుకురాకూడదు. ఎప్పుడు కూడా వ్యక్తిగతమైన అంశాలు ఒకటే ప్రాతిపదిక. ఆ ప్రాతిపదిక ఏంటి? వారు తాము నిర్వహించాల్సిన పదవికి న్యాయం చేయకపోతే అప్పుడు మన గౌరవంగా మీకున్న వయసు రీత్యా, ఆరోగ్యం రీత్యా న్యాయం చేయలేకపోతున్నారు అనే యాంగిల్లో మాట్లాడాలి తప్ప వ్యక్తిని వయస్సుతోని ఆరోగ్యంతో టార్గెట్ చేస్తే ఈ దేశంలో ఎవడు మిగలడు. నేను చెప్తున్నా కదా, ఎవరు మిగలడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది. నాకు చూపెట్టమని అనారోగ్యం లేని రాజకీయ నాయకులు ఎవరు? ఏదో ఒక అనారోగ్యం లేని రాజకీయ నాయకులు ఉంటారా? ఎందుకుంటాయంటే రాజకీయాలు అంటే హెక్టిక్ యాక్టివిటీ, బీపీ షుగర్ అని ఉంటుంది. మీకు రాజకీయాల్లో బీపీ షుగర్ లేని నాయకులు ఎంతమంది లెక్కలు తీయండి. నా అంచనా 70-80% మందికి బీపీ షుగర్ ఉంటుంది, 70% కన్నా. అందువల్ల ఎప్పుడు కూడా ప్రైవసీ అంటే పర్సనల్ లైఫ్ను, ఏజ్ను, హెల్త్ను, వాళ్ళ కుటుంబ సంబంధాలను తీసుకొచ్చేటువంటి స్థాయికి దేశ ప్రధాని, హోంమంత్రి తగ్గడం అంటే చాలా ఆవేదన కలిగించే అంశం. ఈజ్ దిస్ ద పొలిటికల్ డిస్కోర్స్? నవీన్ పట్నాయక్ ప్రభుత్వం పనిచేయకపోతే ప్రశ్నించండి, ఆ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించండి. ఏజ్ను, ఆరోగ్యాన్ని ప్రశ్నిస్తే అక్కడేమో సోనియా గాంధీ అనారోగ్యంతో వెళ్ళిపోతే అక్కడ పారిపోయారంటది. ఇదేం విమర్శలండి? వ్యక్తిగత విమర్శలు. వయస్సును, ఏజ్ను, హెల్త్ను పైన మోడీ అమిత్ షా స్థాయిలో మాట్లాడితే భారతదేశంలో నాగరికత అంగీకరిస్తుందని అనుకోను.